ఫస్ట్ మీరు ఓపెన్ చేశారు అంటే మన లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాము అంటే జస్ట్ కంపెనీ క్రియేట్ చేయడము, సెలెక్ట్ చేయడము, ఆల్టర్ చేయడము, డిలీట్ చేయడము ప్రాక్టీస్ చేసాము. వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ లెడ్జర్ క్రియేషన్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో ఆ లెడ్జర్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సార్. జనరల్ గా మనకి లెడ్జర్ క్రియేషన్ లో 2 మెథడ్స్ ఉంటుంది సార్. నేను ఇక్కడ రాస్తూ ఉంటాను, మీరు అబ్జర్వ్ చేయండి. టూ మెథడ్స్ టూ మెథడ్స్ ఇన్వాల్వ్ ఇన్ లెడ్జర్ క్రియేషన్. సో లెడ్జర్ క్రియేషన్ 2 మెథడ్స్ ఉంటుంది. అందులో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే జనరల్ మెథడ్ అంటాం సార్. జనరల్ మెథడ్ అంటే అర్థం ఏంటి అంటే సో ఒక నాన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా లెడ్జర్ ఎలా క్రియేట్ చేయాలనేటటువంటి ప్రాసెస్ మనం జనరల్ మెథడ్ అని తీసుకుంటాము. సో జనరల్ మెథడ్ లో ఫస్ట్ దాంట్లో మళ్ళీ 4 పాయింట్స్ గా డివైడ్ చేశారు సార్. దానిలో ఏ పాయింట్ ఏంటి అంటే సో మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అంటే మనం ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఏదన్నా ఉంది అంటే ఆ ఎక్స్పెన్సెస్ లెడ్జర్ మనం క్రియేట్ చేసేటప్పుడు కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి సార్. అండర్ ఏమి ఇవ్వాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. సో దానికంటే ముందు జస్ట్ మీకు స్క్రీన్ చూపిస్తాను. సో టాలీలో ఇక్కడ ప్రొసీడింగ్ చేసే అకౌంట్ గ్రూప్స్ అనేసి ఉంటుంది సార్. మనం ఒక లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా కమ్స్ అండర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ కమ్స్ అండర్ అన్న గ్రూప్ అన్న మీనింగ్ ఒకటే. సో ఏదన్నా ఒక లెడ్జర్, మనకి లెడ్జర్ అంటే జనరల్ గా మీనింగ్ ఏంటి, సెట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం సార్. లెడ్జర్ అంటే అర్థం ఏంటి అంటే సెట్ ఆఫ్ అకౌంట్స్. సెట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి అంటే పర్టికులర్ గా మనం ఒక పర్చేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒకే చోట రికార్డ్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే పర్చేస్ అకౌంట్ అంటాం. క్యాష్ అకౌంట్ అంటే క్యాష్ సంబంధించిందంతా ఒకసారి రికార్డ్ చేస్తే దాన్ని క్యాష్ అకౌంట్ అంటాం. దట్ ఈస్ సెట్ ఆఫ్ అకౌంట్స్. పర్టికులర్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్డ్ ఇన్ ఏ వన్ ప్లేస్ ఈస్ కాల్డ్ లెడ్జర్ అకౌంట్ అని తీసుకుంటాం. బట్ మన టాలీలో లెడ్జర్ క్రియేషన్ నుంచే మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ లెడ్జర్ కైనా టాలీలో మనం గ్రూప్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో ఆ గ్రూప్ ఎలా మెన్షన్ చేయాలి అనేటటువంటి ప్రాసెస్ అనేది మనం థియరిటికల్ గా ఈ క్లాస్ లో డిస్కస్ చేయబోతున్నాము. బట్ ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మీరు క్లాస్ పూర్తిగా వినండి. 1 or 2 క్లాసెస్ కి క్లారిటీ వస్తుంది. దీనిపైన మనం ప్రాక్టికల్స్ కూడా చేస్తాం. బట్ ప్రెసెంట్ వచ్చేసి ఇంపార్టెంట్ లెడ్జర్స్ ఏంటి అంటే టాలీలో ప్రీ డిఫైన్డ్ గా మన దగ్గర ఎన్ని లెడ్జర్స్ ఉంటాయి అంటే 28 లెడ్జర్స్ ఉంటాయి సార్. మన దగ్గర ప్రీ డిఫైన్డ్ గా ఎన్ని లెడ్జర్స్ ఉంటాయి, ఎన్ని గ్రూప్స్ ఉంటాయి అంటే ప్రీ డిఫైన్డ్ అంటే అర్థం ఏంటి అంటే 28 గ్రూప్స్. అంటే టాలీ వాడే ఆల్రెడీ డిఫాల్ట్ గా 28 గ్రూప్స్ అనేది మనకి క్రియేట్ చేసి పెట్టేసి ఉంటాడు. సో మనం మోర్ దెన్ లెడ్జర్స్ అంటే 1000 లెడ్జర్స్ క్రియేట్ చేయాలనుకున్నా కూడా మనం ఆ ప్రీ డిఫైన్డ్ గా ఉన్నటువంటి ఆ 28 గ్రూప్స్ లో నుంచే మనం అండర్ అనేది సెలెక్ట్ చేయాలి. అంటే అండర్ అన్న గ్రూప్ అన్న కమ్స్ అండర్ అన్న మీనింగ్ ఒకటే. ఆ లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు కమ్స్ అండర్ లేదా గ్రూప్ అని మాట్లాడుతూ ఉంటాము. ఆ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ అన్న లేదంటే గ్రూప్ అన్నా కూడా మీనింగ్ ఒకటే. కమ్స్ అండర్ అన్న గ్రూప్ అన్నా కూడా మీనింగ్ ఒకటే. అది గుర్తుపెట్టుకుని డిఫాల్ట్ గా మన దగ్గర ఎన్ని గ్రూప్స్ ఉంటాయి అంటే 28 గ్రూప్స్ ఉంటాయి. సో ఆ 28 గ్రూప్స్ నుంచి మనకి లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు కమ్స్ అండర్ అనేది మెన్షన్ చేయాలి. సో లెడ్జర్ అంటే మీకు ఆల్రెడీ మీనింగ్ చెప్పాను, కలెక్షన్ ఆఫ్ లెడ్జర్స్ ఇన్ ద సేమ్ నేచర్ అని కూడా తీసేసుకోవచ్చండి. గ్రూప్ అండ్ లెడ్జర్ అంటే ఏంటి, పర్టికులర్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్డ్ ఇన్ ఏ వన్ ప్లేస్ ఈస్ కాల్డ్ లెడ్జర్ అని తీసుకుంటాం. బట్ లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలనేటటువంటి దాని గురించి థియరిటికల్ గా ఇక్కడ మనం ప్లాన్ చేస్తున్నాము. సో మీకు నేను పంపించినటువంటి మెటీరియల్ లో వచ్చేసి గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్, దీంట్లో నేను కొన్ని ఇంపార్టెంట్ గ్రూప్స్ మాత్రమే ఇచ్చాను. మేజర్ మెటీరియల్ వచ్చేసి 248 లెడ్జర్స్ కి కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అనేటటువంటిది ఈచ్ గ్రూప్ కి, అంటే 28 గ్రూప్స్ ఈచ్ గ్రూప్ కింద ఏం లెడ్జర్స్ రావాలనేది ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఉంటుంది. బేసిక్ లెవెల్లో 28 గ్రూప్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కుదరదు, కాబట్టి నేను గ్రూప్ టాపిక్ కమింగ్ లో వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా క్లియర్ గా చెప్తాను. ప్రెసెంట్ వచ్చేసి మనం బేస్ లెవెల్ లెడ్జర్స్ ఇంపార్టెంట్ కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి 28 గ్రూప్స్ లో నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్స్ కొన్నిటి మాత్రమే ఇచ్చాను. అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాము. క్యాపిటల్ అకౌంట్ అనేసి ఒకటి ఉందండి. ఈ క్యాపిటల్ అకౌంట్ అనేటటువంటిది ఒక గ్రూపు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేది ఒక గ్రూపు, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ప్రొవిజన్స్,
డిపాజిట్స్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్రూప్ ఏంటి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేటువంటిది ఒక గ్రూప్ ఉంది. అదే విధంగా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అనేటటువంటిది ఒక గ్రూప్ ఉంది. సో టోటల్ గా మనకి ఇంపార్టెంట్ లెడ్జర్స్ ఇవి మనం రిమెంబర్ చేసుకోవాలి. కొన్ని ఇండివిజువల్ గా వచ్చేస్తాయి, గ్రూప్ వైజ్ అండర్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటిది మాత్రం మనం ఇంపార్టెంట్, ఇవి ఒకటి రెండు సార్లు మనం చూస్తేనే ఆ లెడ్జర్ క్రియేట్ చేసేటటువంటి ప్రాక్టీస్ అనేది మనకి అవుతుందండి. సో అందుకే నేను మీకు ఏం చెప్పానంటే ముందుగానే 3 పేజెస్ అనేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్ అని చెప్పాను. సో మీరు ఒకసారి చూసుంటారు, నో ప్రాబ్లం, బట్ నేను ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు మనం థియరిటికల్ గా వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు మనకి లెడ్జర్ అంటే ఏంటనేది క్లారిటీ వచ్చింది. సో ఒక లెడ్జర్ టాలీ క్రియేట్ చేసేటప్పుడు కమ్స్ అండర్ దట్ ఈస్ గ్రూప్ అనేది ఇవ్వాలి. సో ఆ గ్రూప్ అనేది మనకి డిఫాల్ట్ గా టాలీ వాడు ఆల్రెడీ ఫ్రీ డిఫాల్ట్ గా 28 గ్రూప్స్ ఇచ్చుంటాడు. సో ఆ 28 గ్రూప్స్ లో నుంచే మనం క్రియేట్ చేసే లెడ్జర్స్ కమ్స్ అండర్ అనేది మనం మెన్షన్ చేయాలి. బట్ ఆ లెడ్జర్ కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అనేటటువంటిది బై హ్యాట్ చేయకుండా మనం ఓన్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలనేట, ఓన్ గా ఎలా ఐడెంటిఫై చేయాలనే దాని గురించి ఇంపార్టెంట్ గ్రూప్స్ ఒక 4-5 గ్రూప్స్ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే 2 మెథడ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ లెడ్జర్ క్రియేషన్. ఒక లెడ్జర్ మనం క్రియేట్ చేసేటప్పుడు 2 మెథడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి జనరల్ మెథడ్. జనరల్ మెథడ్ అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు నాన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా టాలీలో లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు బై హార్ట్ నాలెడ్జ్ కాకుండా లెక్చర్ కి అండర్ ఏమి ఇవ్వాలనేటటువంటి ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నానండి. అందులో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అంటే అర్థం ఏంటి అంటే మనం ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేసినా ఖచ్చితంగా ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా బిజినెస్ మనకు ఉండదు. అంటే మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, లేదంటే మ్యానుఫ్యాక్చర్ చేసినట్టు పర్సన్ దగ్గర నుంచి మనం తెచ్చుకోవచ్చు. సో ఓవరాల్ గా మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ మనం ఏదైనా స్పెండ్ చేస్తున్నాము అంటే టాలీలో కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఇవ్వాలి. లేదు అంటే ఇంకొక పాయింట్ ఏంటి అంటే బిఫోర్ స్టార్ట్ ద బిజినెస్ అండి. సో ఇంకేం చెప్పొచ్చు, బిఫోర్ స్టార్ట్ ద బిఫోర్ స్టార్ట్ ద బిజినెస్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయకముందే పెట్టేటటువంటి ఏ ఎక్స్పెన్సెస్ అయినా కమ్స్ అండర్ మనం ఏమి ఇవ్వాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది ఇస్తాం. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్ష ఖర్చులు అని అర్థం. ప్రత్యక్ష ఖర్చులు అని అర్థం. ఎగ్జాంపుల్స్ నేను మళ్ళీ లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఏదన్నా ఉంది అంటే ఆ ఎక్స్పెన్సెస్ మనం స్పెండ్ చేస్తున్నాము అంటే కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. లేదు బిఫోర్ స్టార్ట్ ద బిజినెస్ అంటే ఏదైనా ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయక ముందే ఆ బిజినెస్ పర్పస్ కోసం మనం ఏదైనా ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేస్తున్నాము అంటే సో దానికి కూడా కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఇవ్వాలి. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసారు అంటే నాట్ రిపీటెడ్ ఎక్స్పెన్సెస్ అండి. నాట్ రిపీటెడ్ ఎక్స్పెన్సెస్. నాట్ రిపీటెడ్ ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అంటే సో దానికి కూడా సేమ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది మనం ఇవ్వాలి. నాట్ రిపీటెడ్ ఎక్స్పెన్సెస్ అండి అంటే ఒకసారి అమౌంట్ స్పెండ్ చేసాము అంటే మళ్ళీ మళ్ళీ మనం చేయం. బిఫోర్ 1 year అండి. అంటే ఒక ఎక్స్పెన్సెస్ అంటే దట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఒకసారి మనం ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేసాము అంటే ఆ ఎక్స్పెన్సెస్ యొక్క యూజ్ మనకి ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుందంటే మోర్ దెన్ ఇయర్, 1 సంవత్సరం కాలం కంటే ఎక్కువ కాలం యూజ్ చేసుకోవడానికి పెట్టేటటువంటి ఎక్స్పెన్స్ ఏదైనా మనం బిజినెస్ లో బిఫోర్ బిజినెస్ లో స్పెండ్ చేస్తున్నాము అంటే అలాంటి ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే నాట్ రిపీటెడ్ ఎక్స్పెన్సెస్ స్పెంట్ ఎక్స్పెన్సెస్ మోర్ దెన్ ఇయర్స్. స్పెంట్ ఎక్స్పెన్సెస్ మోర్ దెన్ ఇయర్స్ అండి. దానికి కమ్స్ అంటే ఏమి ఇవ్వచ్చు అంటే మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఇవ్వచ్చు అండి. అంటే ఒక ఎక్స్పెన్సెస్ మనం స్పెండ్ చేసేటప్పుడు స్పెండ్ చేసిన తర్వాత ఆ ఎక్స్పెన్సెస్ యొక్క ఉపయోగం అనేది మోర్ దెన్ ఇయర్స్ కానీ ఉంటే అలాంటి ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. సో అగైన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ మనకి లెడ్జర్ క్రియేషన్ 2 మెథడ్స్ ఉంటుంది. అందులో జనరల్ మెథడ్ ఏంటి అంటే ఒక నాన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా లెడ్జర్ క్రియేట్ చేయాలంటే టాలీలో ఎలా క్రియేట్ చేయాలనేటటువంటిది మన ప్రాసెస్. సో మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు పెట్టేటటువంటి ఏ ఖర్చులైనా సరే కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఇవ్వాలి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే బిఫోర్ స్టార్ట్ ద బిజినెస్ అంటే ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయక ముందే ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం పెట్టేటటువంటి ఏ ఎక్స్పెన్సెస్ అయినా సరే కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. సో అదే విధంగా నెక్స్ట్ నాట్ రిపీటెడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఒకసారి ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేసాము అంటే అది ఒక సంవత్సరం కాలం కంటే ఎక్కువ ఉండాలి దాని యొక్క ఉపయోగం. అలాంటి ఎక్స్పెన్సెస్ మనం ఏదైనా స్పెండ్ చేస్తున్నాము అంటే
దట్ ఈస్ నాట్ రిపీటెడ్ ఎక్స్పెన్సెస్ అండి. సో ఎగ్జాంపుల్ నాట్ రిపీటెడ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఇన్స్టిట్యూటే మనం స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ టేబుల్స్ అన్ని కావాలి, టేబుల్స్ అన్ని ఫిట్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేస్తాను, నేను ఒక వర్కర్ పిలిపించి నేను కంప్యూటర్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాను ఇన్స్టిట్యూషన్. సో నాకు ఈ టేబుల్స్ అన్ని సెట్ చేయాలని చెప్పేసి అతను పిలిపిస్తాం. పిలిపించి అతను మొత్తం కూడా సెట్ చేసేసి, సార్ నాకు ఫిట్టింగ్ ఎక్స్పెన్సెస్ ఇంత అయింది అని చెప్తాడు. అతనికి అమౌంట్ ఇచ్చేస్తాం, మనం ఇచ్చేసి వెళ్ళిపోతారు. బట్ ఈ ఫిట్టింగ్ ఎక్స్పెన్సెస్ మనకి ఎప్పుడు ఎవరికి యూస్ అవుతుంది అంటే, మళ్ళీ మళ్ళీ పెట్టను. మళ్ళీ ఒక సంవత్సరం అంటే 1 year తర్వాత, 6 months తర్వాత, 1 year తర్వాత పెట్టను. మినిమం more than years మనకి ఉపయోగపడతాయి. అలాంటి ఎక్స్పెన్సెస్ ఏదైనా మనం స్పెండ్ చేస్తున్నాము అంటే, అలాంటి ఎక్స్పెన్సెస్ లెడ్జర్ లో మనకి క్రియేట్ చేసేటప్పుడు కమ్స్ అండ్ ఏమి ఇవ్వాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలండి. సో స్పెండ్ ఎక్స్పెన్స్ మోర్ దెన్ ఇయర్స్, సేమ్ ఇది కూడా ఇంచుమించుగా థర్డ్ సి పాయింట్ డి పాయింట్ ఒక్కటే. సో కాకపోతే స్పెండ్ ఎక్స్పెన్స్ ఒకసారి ఖర్చు పెడితే మోర్ దెన్ ఇయర్స్ మనకు ఉపయోగపడుతుంది అంటే, అలాంటి ఎక్స్పెన్సెస్ మనం ఏదైనా స్పెండ్ చేస్తున్నాము అంటే అలాంటి వాటికి మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. సో ఈ 4 పాయింట్స్ కూడా ఒకే కాన్సెప్టే. బట్ మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఒక ఆర్గనైజేషన్ లో మనం యూజ్ చేస్తాం అనేటటువంటి ప్రాసెస్ కోసమే ఇక్కడ నేను మీకు చెప్పానంటే అండి. సో ఈ 4 పాయింట్స్ జనరల్ గా మనకి ఉండేటటువంటి పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్స్ ఏంటి సార్, ఇది సో బాగానే చెప్పారు, బాగానే ఉంది, ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ అండి. వేజెస్ అంటే జనరల్ గా మీనింగ్ ఏంటి, వేతనాలు. వేతనాలు అంటే ఏంటి, డైలీ లేబర్ అండి. సో వీళ్ళు ఎప్పుడు ఉంటారు, జనరల్ గా మనకి కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఎక్కువ ఉంటారు. అంటే మార్నింగ్ వస్తారు, వర్క్ చేస్తారు, వెళ్ళిపోతారు. దట్ ఈస్ నాట్ రిపీటెడ్ ఎక్స్పెన్సెస్ అండి ఇది కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. సో ఏం చేస్తారు, ఇటుకలన్నీ తెస్తారు, బిల్డింగ్ అంతా కట్టేస్తారు. అంటే కట్టేసింది అయిపోయింది. అయిపోయింది అంటే ఏం చేస్తాం, మళ్ళీ మళ్ళీ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కోసం మనం అమౌంట్ ఖర్చు పెట్టాం కదా. అలాంటి ఎక్స్పెన్సెస్ దట్ ఈస్ వేజెస్ అండి, వేతనాలు అంటారు. లేదంటే లేబర్ ఎక్స్పెన్సెస్ అని కూడా చేస్తారు. లేబర్స్ జనరల్ గా మనకి రిపీటెడ్ గా రారండి. ఒక వర్క్ ఉంది అనుకోండి, వస్తారు, వర్క్ చేస్తారు, వెళ్ళిపోతారు. సో ఆ వర్క్ మళ్ళీ మనం రిపీటెడ్ గా జరగదు. అలాంటి వర్క్స్ ఏమంటాము అంటే లేబర్ ఎక్స్పెన్సెస్. లేదంటే ఫ్రైట్ ఛార్జెస్ అండి. ఫ్రైట్ ఛార్జెస్ అంటే ఏంటి, లగేజ్ చార్జెస్ లాగా ఉంటుంది. మన ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్స్ లో కానీ ఏదైనా లగేజెస్ ఉంటుంది అనుకోండి, ఒకసారి దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసుకుని మన దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, తిరిగి మళ్ళీ మనం దానికోసం ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టాం. అలాంటి వాటిని ఫ్రైట్ చార్జెస్ అంటాం. తర్వాత క్యారేజ్ ఇన్వర్స్ అండి. క్యారేజ్ ఇన్వర్స్ అంటే అర్థం ఏంటి అంటే, మనం ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ప్రోడక్ట్స్ ని ఇమీడియట్ గా సేల్ చేయమండి. ఆ ప్రోడక్ట్స్ ని ఏం చేస్తాము అంటే గోడౌన్ లో మనం స్టోర్ చేస్తాం. ఆ గోడౌన్ లో మనం స్టోర్ చేసినప్పుడు ఆ యొక్క దానికోసం మన అమౌంట్ అనేది స్పెండ్ చేస్తాం. అలాంటి వాటిని క్యారేజ్ ఇన్వర్స్ అంటారు. అంటే మనం మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ప్రోడక్ట్స్ ని గోడౌన్ లో స్టోర్ చేయడం కోసం పెట్టేటటువంటి ఎక్స్పెన్సెస్ మనం ఏమంటాము అంటే క్యారేజ్ ఇన్వర్స్ అంటామండి. లేదంటే ఇంపోర్ట్ డ్యూటీస్, అంటే ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మనం రిపీటెడ్ గా జరగవు. ఇలాంటి వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇవే అండి. ఇలాంటి వాటిని మనం ఏం చేస్తాము అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనే లెడ్జర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేటటువంటి గ్రూప్ కింద మన అందరూ అనేది లెడ్జర్ క్రియేట్ చేస్తారు. ఈ లెడ్జర్ వీటిని లెడ్జర్స్ అంటాం. వేజెస్ అనేది లేబర్ ఎక్స్పెన్స్ అని చాలా ఉంటాయండి. ఫ్రైట్ చార్జెస్ 2 3 ఉంటాయి, ఇవన్నీ కలిపి ఒక చోట రాస్తాం. బట్ ఫ్రైట్ చార్జెస్ మొత్తం కూడా అండర్ ఏమి ఇస్తామంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని ఇచ్చేస్తాం. సో ఇలాంటివన్నీ కూడా మనకి కమ్స్ అండర్ ఏమివ్వంటే డైరెక్ట్ ప్రత్యక్ష ఖర్చులు. అంటే మనకు తెలిసి మనం పెట్టేటటువంటి ఖర్చులు మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసేసుకోవచ్చండి. సో ఇది జనరల్ మెథడ్. అంటే ఒక నాన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు టాలీలో కమ్స్ అండర్ లెడ్జర్ క్రియేట్ చేయాలి అంటే ఈ 4 సిచ్యువేషన్స్ లో మనం ఎక్స్పెన్స్ స్పెండ్ చేస్తున్నాం అంటే అలాంటి ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ టాలీలో ఏమి ఇవ్వాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఇవ్వాలి. దట్ ఈస్ జనరల్ మెథడ్. ఓకే. సో మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమేమి ఉన్నాయనేది మనకు క్లారిటీగా ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చండి. ఇవన్నీ కూడా ఉంటాయి. సో వేజెస్, క్యారేజ్ ఇన్వర్స్, ఫ్రైట్ చార్జెస్, ఇంపోర్ట్ డ్యూటీస్, కస్టమ్ డ్యూటీస్, ఫ్యూయల్, మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటి నేచర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మనం బిజినెస్ కోసం స్పెండ్ చేస్తున్నాము అంటే టాలీలో కమ్స్ అండర్, అంటే అండర్ గ్రూప్ ఏమి ఇవ్వాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. సో ఇక్కడ ఉన్నటువంటిది ఎగ్జాంపుల్స్ అండి. ఇది జనరల్ మెథడ్, ఒక నాన్ కామర్స్ స్టూడెంట్స్ కు నేర్చుకునేటటువంటి ప్రాసెస్. సార్ నాకు కామర్స్ స్టూడెంట్ మరి నేను ఎలా సార్ చేసుకోవాలి అంటే సెకండ్ కామర్స్ మెథడ్ అంటారు. కామర్స్ మెథడ్ అని తీసేసుకుంటా. కామర్స్ మెథడ్ అంటే ఏంటి అంటే, సో మనకి ఫైనల్ అకౌంట్స్ అంటే మనకు ఒక ఐడియా ఉంటుందండి. సో ఎందుకంటే మీకు ఇచ్చిన మెటీరియల్ లో కూడా ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ ఉంది. ఇంపార్టెంట్ లెక్చర్స్ కూడా మళ్ళీ కమింగ్ లో వద్దాం మనము. సో ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ పాయింట్స్ ఇచ్చాను నేను ఆల్రెడీ. ఫైనల్ అకౌంట్స్ లో మనకి 3 అకౌంట్స్ ఉంటుందండి. ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది, ప్రాఫిట్. ట్రేడింగ్ అకౌంట్ అనేది ఫస్ట్ అకౌంట్ అనమాట. ట్రేడింగ్ అకౌంట్ లో ఏమేమి ఉంచారని ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా ఇచ్చాను కదా.
ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ సంబంధించినటువంటి ఏ లెడ్జర్ అయినా సరే, అంటే నేను ఆల్రెడీ కామర్స్ స్టూడెంట్, నాకు కామర్స్ నాలెడ్జ్ ఉంది సార్ అనేటటువంటి స్టూడెంట్ అబ్జర్వ్ చేసినటువంటి పాయింట్ ఏంటి అంటే, ఫైనల్ అకౌంట్స్ అంటే అతనికి గ్రిప్ ఉండాలి. ఫైనల్ అకౌంట్స్ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటని అతనికి తెలిసి ఉండాలి. ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వచ్చేటటువంటి ఏ లెడ్జర్ అయినా సరే, ఇక్కడ ఇచ్చాను ఎగ్జాంపుల్స్ అండి, మీకు అక్కడ మెటీరియల్ కొన్నే ఇచ్చాను. ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ సంబంధించినటువంటి ఏ లెడ్జర్ అయినా సరే, అంటే ఏ ఎక్స్పెన్సెస్ అయినా సరే మనం స్పెండ్ చేస్తున్నాము అంటే, అలాంటప్పుడు టాలీలో కమ్స్ అండ్ ఏమి ఇవ్వాలి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. సో ఇక్కడ కామర్స్ సెకండ్ అయితే కామర్స్ మెథడ్ కదా. సో దీనిలో ఏంటి అంటే ట్రేడింగ్ అకౌంట్. సో ట్రేడింగ్ అకౌంట్స్ రిలేటెడ్ డెబిట్ సైడ్ లెడ్జర్స్ కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది ఇవ్వాలి. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ఎందుకంటే కామర్స్ మెథడ్ అంటే ఫైనల్ అకౌంట్స్ లో ట్రేడింగ్ అకౌంట్స్ సంబంధించి డెబిట్ సైడ్ వచ్చేటటువంటి ఏ లెడ్జర్ అన్నా సరే మనం టాలీలో క్రియేట్ చేస్తున్నాము అంటే, ఐ మీన్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేస్తున్నాము అంటే, ఆ ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. సో మీకు నేను మెటీరియల్ మీకు ఇచ్చినట్లు ఇక్కడ వచ్చినటువంటి ఏ ఆప్షన్స్ అయినా సరే, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్ ఇవి కాకుండా ఈ మూడు నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటిది ఏ లెడ్జర్ అయినా సరే మనం క్రియేట్ చేస్తున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ కూడా ఇచ్చాడు ఇక్కడ మనకి, ఓకేనా. సో ఇలాంటివన్నీ కూడా మనం టాలీలో లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు కమ్స్ అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. దట్ ఈస్ కామర్స్ మెథడ్ అని గుర్తుపెట్టుకోండి. మనకి టూ మెథడ్స్ ఇన్వాల్వ్ ఇన్ లెడ్జర్ క్రియేషన్. ఒకటి జనరల్ మెథడ్, ఒకటి కామర్స్ మెథడ్. జనరల్ మెథడ్ అంటే ఏంటి అంటే, సో నాన్ కామర్స్ స్టూడెంట్ కూడా టాలీలో అప్పుడు లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ బిఫోర్ స్టార్ట్ ద బిజినెస్, నాట్ రిపీటెడ్ ఎక్స్పెన్సెస్, స్పెంట్ ఎక్స్పెన్సెస్ మోర్ దెన్ ఇయర్స్, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ టాలీ ఏమి ఇవ్వాలి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. దానికి చిన్న ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. దాని దగ్గర ప్రాక్టీస్ పైన మనకి క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్ ఏమి అవ్వద్దండి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే కామర్స్ మెథడ్ అండి. కామర్స్ మెథడ్ అంటే ఏంటి, ఇక్కడ ఇచ్చాం మనం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ అకౌంట్ అండి. ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ లెడ్జర్స్ కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయని మీకు ఇక్కడ మెటీరియల్ ఇచ్చింటాను, ఇది ఫాలో అయితే మీకు క్లారిటీ వస్తుంది. కమింగ్ లో దీనిపైన ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేస్తాము. ఆ ప్రాబ్లం చేసినప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే డెబిట్ సైడ్ అయిపోయిందండి. సో క్రెడిట్ సైడ్ సంబంధించినటువంటి లెడ్జర్స్ ఏంటి, క్రెడిట్ సైడ్ లెడ్జర్స్ కి కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అంటే డైరెక్ట్ ఇన్కమ్స్ అనేది ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి, డైరెక్ట్ ఇన్కమ్స్ అనేది ఇవ్వాలి. సో డైరెక్ట్ ఇన్కమ్స్ అనేది చూసేసుకొస్తే డైరెక్ట్ ఇన్కమ్స్ ఏమైనా ఉంటుందా మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు, జనరల్ గా ఉండదండి. సో ఎగ్జాంపుల్ ఏమన్నా ఉంటే ఏముంటుంది అంటే సేల్ ఆఫ్ స్క్రాప్ అని తీసేసుకోవచ్చు. జనరల్ గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు ఏదైనా ఎగ్జామ్ మీకు చెప్పండి, ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన టేబుల్స్ అరేంజ్ చేయాలనుకున్నప్పుడు ఆ టేబుల్స్ మనకు కావాల్సినటువంటి విధంగా సెట్ చేసుకున్నప్పుడు దాని వేస్టేజ్ వస్తుంది. ఆ వేస్టేజ్ ఏం చేస్తాం మనము, సేల్ చేసినప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది. అంటే బిఫోర్ స్టార్ట్ ద బిజినెస్ ఎర్న్డ్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. అలాంటి ఇన్కమ్స్ ఏమైనా ఉంది అంటే సేల్ ఆఫ్ స్క్రాప్, దాని ద్వారా ఏదైనా ఇన్కమ్స్ వస్తే ఆ ఇన్కమ్స్ టాలీలో మనం క్రియేట్ చేస్తున్నాము అంటే కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అంటే డైరెక్ట్ ఇన్కమ్స్ అనేది ఇవ్వాలి. దట్ ఈస్ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ అయితే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ సైడ్ కానీ అయితే డైరెక్ట్ ఇన్కమ్స్ అనేది ఇవ్వాలి. ప్రత్యక్ష ఆదాయాలు అని చెప్తారండి. సో ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి, ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాము ఇక్కడ, ఇన్కమ్ ఫ్రమ్ మెయిన్ సర్వీస్ లైక్ ఫ్రైట్ చార్జెస్ ఇన్కమ్, అంటే డెలివరీ చార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఇన్కమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ మన యొక్క బిజినెస్ ఉంది అనుకోండి, సో ట్రాన్స్పోర్ట్ వల్ల మనకి ఆదాయం వస్తుంది కదా. అది మార్నింగ్ ట్రాన్స్పోర్ట్ వెళ్తాడు, ఈవినింగ్ అంతా వచ్చేస్తాడు మనకి. సో అంటే ఒకసారి ట్రాన్స్పోర్ట్ చేస్తామంటే ఆ ఇన్కమ్ మనకు వచ్చేస్తుంది. మళ్ళీ అదే ట్రాన్స్పోర్ట్ చేయడం మళ్ళీ వేరే పార్టీకి చేస్తాం మనం. అలాంటి డెలివరీ చార్జెస్, డెలివరీ బిజినెస్ ఉంటుంది, ఒకసారి ఎవరైనా డెలివరీ చేస్తామంటే అమౌంట్ వస్తుంది. అంటే ఇలాంటివన్నీ కూడా మనం డైరెక్ట్ ఇన్కమ్స్ కింద మనం కన్సల్ట్ చేయాలి. సేల్ ఆఫ్ స్క్రాప్ ఇన్కమ్, మెయింటెనెన్స్ సర్వీసెస్, కన్సల్టెన్సీ చార్జెస్, ఇలా కన్సల్టెన్సీ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఉంటుంది. సో మన బిజినెస్ అది అనుకోండి, అదేంటి మనకి ఒకసారి కన్సల్టేషన్కి వస్తాడు, మన దగ్గర కన్సల్టేషన్ తీసుకుంటాం, అమౌంట్ అనేది మనం తీసుకుంటాం, అది మన బిజినెస్ ఇన్కమే కదా. అలాంటి కన్సల్టెన్సీ బిజినెస్ ఒక ఆర్గనైజేషన్ చేస్తుందంటే అలాంటి ఆర్గనైజేషన్ అలాంటి కన్సల్టెన్సీ చార్జెస్ కానీ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు అంటే అలాంటి వాళ్ళకి అండర్ ఏమి ఇవ్వాలంటే డైరెక్ట్ ఇన్కమ్స్ అనేది మనం ఇవ్వాలి. ఒకవేళ మన బిజినెస్ కోసం మనం ఎవరి దగ్గర కన్సల్టెన్సీ తీసుకున్నాం అనుకోండి, కన్సల్టెన్సీ ఎక్స్పెన్సెస్ అన్నప్పుడు అండర్ ఏమి ఇవ్వాలంటే
డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఇవ్వాలండి. సో కాబట్టి డైరెక్ట్ ఇన్కమ్స్ అనేది ఎక్కువ ఉండదు. సో 1 or 2 ఉంటుంది. మీకు డెప్త్ గా వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు ఉంటుంది, ఐడియా వస్తుంది, మీకు చూస్తే సరిపోతుంది. ఇది మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్ 28 గ్రూప్స్ మేజర్ ఇంపార్టెంట్ అయినటువంటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్ సంబంధించినటువంటి లెడ్జెస్ కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలనేది ఒక క్లారిటీ వచ్చిందండి. సో ఇందులో మనకి మెయిన్ గా ట్రేడింగ్ అకౌంట్ సంబంధించి ఇంపార్టెంట్ లెడ్జర్స్ ఒక 3 ఉన్నాయండి. ఇంపార్టెన్స్ లెడ్జర్స్ ఒక 3 ఉన్నాయి మనకి. దట్ ఈస్ డెబిట్ సంబంధించినటువంటి 3, ట్రేడ్ సంబంధించినటువంటిది ఒక 6 ఉన్నాయండి. సో డెబిట్ సైడ్ ఏమేమి ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ అంటాము. అదే విధంగా పర్చేస్, తర్వాత పర్చేస్ రిటర్న్స్ అండి. ఇవి స్టాండర్డ్ లెడ్జెస్. అంటే ఇక్కడ మనకి డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది మనం పర్టికులర్ గా చెప్పలేము. బట్ మనం పెట్టే ఎక్స్పెన్సెస్ నేచర్ ని బట్టి ఆ కమ్స్ అండ్ ఏమి ఇవ్వాలని డిసైడ్ చేస్తాం. బట్ ఇక్కడ అలా కాదండి. ఇక్కడ 3 లెడ్జెస్ మనకు ఉంటుంది. ఆ 3 లెడ్జెస్ ఏంటి అంటే ఓపెనింగ్ స్టాక్, పర్చేస్ రిటర్న్. ఇవన్నీ కూడా స్టాండర్డ్. వీటి ఖచ్చితంగా అందరూ మనం బై హెడ్ చేయాలి. బట్ ఇక్కడైతే బై హెడ్ చేసినటువంటి అవసరం లేదండి. ఎందుకు బై హెడ్ చేసిన అవసరం లేదు అంటే, ఇక్కడ వచ్చేసి మనకు నేచర్, మనం పెట్టే ఎక్స్పెన్సెస్ బట్టి డిసైడ్ చేస్తాం కానీ మనం ఓన్ గా డిసైడ్ చేయం ఇక్కడ. బట్ ఇక్కడ మాత్రం ఏం చేయాలి, ఈ 3టికి కంపల్సరీ స్టాండర్డ్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటి అంటే, సో మీకు ఇక్కడ చూపించానండి. ఇంపార్టెంట్ లెడ్జెస్ కమ్స్ అంటారు కొంచెం ఇక్కడ ఉందా, పర్చేస్ రిటర్న్స్, అదే విధంగా మనకి ఇక్కడ ఓపెనింగ్ స్టాక్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కమ్స్ అంటారు ఏమి ఇవ్వాలి, గ్రూప్ ఏమి ఇవ్వాలి అనేది స్టాండర్డ్ గా ఇక్కడ ఇచ్చేసాను నేను. మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. తర్వాత ఇంపార్టెంట్ ఏంటి, ఇక్కడ మనకి 3 ఉంటుందండి. క్రెడిట్ సైడ్ కూడా 3 ఉంటుంది. అదేంటి, అది మనకి క్లోజింగ్ స్టాక్ అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా సేల్స్ అనేది ఒకటి ఉంటుంది. సేల్స్ రిటర్న్స్ అనేది ఒకటి ఉంటుంది. ఈ 3 కూడా సేమ్ స్టాండర్డ్ లెడ్జర్స్. ట్రేడింగ్ అకౌంట్ లో ఈ 6 లెడ్జర్స్ మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఇది బైహెడ్ చేస్తే కూడా సరిపోతుంది. సో అగైన్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లెడ్జర్స్ ట్రేడ్ సైడ్ సంబంధించినటువంటి 3 ఉంటుంది. ఇది మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. సో దానికే నేను ఇక్కడ ఇంపార్టెంట్ లెడ్జర్స్ లో ఇచ్చాను. ఇక్కడ కూడా ఇచ్చాను చూడండి. క్లోజింగ్ స్టాక్ ఉంది, అదేవిధంగా సేల్స్ రిటర్న్స్ కొంచెం ఇంపార్టెంట్. మిగతా వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం, నో ప్రాబ్లం. క్యాపిటల్ డ్రాయింగ్స్ అనేది స్పెసిఫిక్ గా మనం అక్కడ యూజ్ చేస్తాం లెడ్జర్స్. అది ఏంటి ఎలాగనేది కమింగ్ లో కూడా చూద్దాం. ఇది అండి మనం లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు 2 మెథడ్స్ లో ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ అగైన్ మళ్ళీ 2 మెథడ్స్ ఉందండి. అగైన్ మళ్ళీ మనకి ఏమున్నాయి, 2 మెథడ్స్ లెడ్జర్ క్రియేషన్ అనేసి మళ్ళీ ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదేంటి అంటే దీనికి క్వైట్ ఆపోజిట్ అండి. ఇది క్వైట్ ఆపోజిట్. సో జనరల్ మెథడ్ అని చెప్పుకున్నాం కదా, ఇందులో ఏముంది, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్. సేమ్ ఇక్కడ కూడా మనకి నెక్స్ట్ మళ్ళీ 2 మెథడ్స్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ మనం జనరల్ మెథడ్ ఉంటుంది. జనరల్ మెథడ్ లో కూడా ఏ పాయింట్ ఒకటి వస్తుందండి. ఏ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము, సేల్ చేస్తామండి. సో కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ మెథడ్స్ లెడ్జర్ క్రియేషన్ లో మళ్ళీ జనరల్ మెథడ్ లో ఏంటి అంటే, ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ reach to customer, that time spent expenses comes under ఏమి ఇవ్వాలి అండి. సో కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సరే, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే అర్థం ఏంటి, పరోక్ష ఖర్చులు. అంటే మనకు తెలియకుండానే మన బిజినెస్ కోసం పెట్టేటటువంటి ఖర్చులు ఏమన్నా ఉన్నాయి అంటే, అలాంటి ఖర్చులు మన కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి, పరోక్ష ఖర్చులు అండి. ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ రీచ్ టు కస్టమర్, దట్ టైమ్ స్పెండ్ ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్. అంటే మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా మనం ఏం చేయాలి, కస్టమర్ కి సేల్ చేయాలి. ఆ కస్టమర్ సేల్ చేసేటటువంటి ఆ మధ్యలో ప్రాసెస్ లో మనం పెట్టేటటువంటి ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అన్నా సరే కమ్స్ అండర్ ఇవ్వాలంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ బి పాయింట్ ఏంటి అంటే, సో రిపీటెడ్ ఎక్స్పెన్సెస్ అండి. ఇప్పుడు మనం బి పాయింట్ ఇక్కడ ఏం చెప్పుకున్నాము, బిఫోర్ స్టార్ట్ ద బిజినెస్ అని చెప్పుకున్నాం కదా. తర్వాత ఇది వచ్చేసి ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చర్ రీచ్ టు కస్టమర్ అనుకున్నాం. నెక్స్ట్ బి పాయింట్ ఏంటి అంటే నాట్ రిపీటెడ్ ఎక్స్పెన్సెస్ అండి. రిపీటెడ్ ఎక్స్పెన్సెస్ అంటాం. రిపీటెడ్ ఎక్స్పెన్సెస్ అంటే అర్థం ఏంటి అంటే, రిపీటెడ్ ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ ఏం చేస్తాము అంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది మనం ఇవ్వాలి. రిపీటెడ్ ఎక్స్పెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి,
ఇప్పుడు ఇట్స్ ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నాం కదా. సో ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అర్థం ఏంటి అంటే, సో మనం వస్తువుని తయారు చేసిన తర్వాత కస్టమర్ కమ్మంటే మిడిల్ లో చాలా ఉంటాయి మనకి. అంటే అడ్వర్టైజ్మెంట్ చేయాలి, పాంప్లెట్స్ ఇష్యూ చేయాలి, మౌత్ క్యాన్వాస్ చేయాలి. ఇలాంటి ఎక్స్పెన్స్ ఏదైనా స్పెండ్ చేసాము అంటే అలాంటి వాటి కమ్స్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇవ్వాలి. రిపీటెడ్ ఎక్స్పెన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ పెట్టుకున్నాం, రెంట్ ప్రతి నెల పే చేయాలి. పూజా ఎక్స్పెన్సెస్ ప్రతి నెల పే చేయాలి మనం. శాలరీస్ ప్రతి నెల పే చేయాలి. అంటే రిపీటెడ్ గా ఒక బిజినెస్ రన్ చేయడం కోసం పెట్టేటటువంటి ఖర్చులు ఏదన్నా ఉంది అంటే అలాంటి ఖర్చులు కమ్స్ అంటే ఇవ్వాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు పూజ ఎక్స్పెన్సెస్ డైలీ మనం పూజ చేస్తున్నాం, ఫ్లవర్స్ కొంటున్నాం అంటే పూజ ఎక్స్పెన్స్ మనం బుక్ లో రికార్డ్ చేస్తాం. అంటే అది మనకి ఇండైరెక్ట్ గా మనం బిజినెస్ కోసం పూజ చేస్తాం. అంటే దేవుడు పూజ చేస్తే మన బిజినెస్ ప్రాపర్ గా జరుగుతుందన్న ఉద్దేశంతో ఖర్చు పెడతాం. దట్ ఈస్ పరోక్ష ఖర్చులు. ఇండైరెక్ట్ గా మన బిజినెస్ రన్ చేయడం కోసం పెట్టే ఖర్చుల్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద మనం తీసేసుకోవాలి. సి పాయింట్ అండి. స్పెంట్ ఎక్స్పెన్సెస్, స్పెంట్ ఎక్స్పెన్సెస్ యూస్ బిలో 1 year అండి. యూస్ బిలో బిలో 1 year. అంటే మనం స్పెండ్ చేసిన ఎక్స్పెన్స్ యూస్ అనేది ఒక 1 year లోపలే ఉండాలండి. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, రెంట్ అనేది 1 month అండి. 1 month అయిన తర్వాత సెకండ్ మంత్ మళ్ళీ రెంట్ ఇవ్వాలి. లేదు సార్ నేను 1 month రెంట్ ఇచ్చాను, నేను 1 year ఏంటంటే ఒప్పుకోరు కదా. సో పూజ ఎక్స్పెన్స్ అనుకోండి వీక్లీ వన్స్, లేదంటే కొంతమంది డైలీ కూడా చేస్తారు. ఈ రోజు ఎక్స్పెన్స్ అయిపోయింది, మళ్ళీ రేపు ఎక్స్పెన్స్ చేస్తారు, మళ్ళీ రేపు ఎక్స్పెన్స్. అంటే స్పెండ్ ఎక్స్పెన్సెస్ యూస్ బిలో 1 year అంటే ఒక సంవత్సరం కాలం లోపల ఉండాలి. కొంతమంది 3 నెలలకు ఒకసారి ఎక్స్పెన్స్ కట్టి పెడతారు. డైలీ ఎక్స్పెన్స్, అవర్లీ పెట్టే ఎక్స్పెన్సెస్ కూడా కావచ్చు మనకి. అంటే ఒక సంవత్సరం కాలం కంటే ఎక్కువ ఉపయోగం ఉండకూడదు ఆ అమౌంట్ స్పెండ్ చేయడం వల్ల. యూస్ అనేది అలాంటి ఎక్స్పెన్స్ మనం ఏదైనా స్పెండ్ చేస్తున్నాం అంటే కమ్స్ అండర్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. ఫోర్త్ లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. కామర్స్ స్టూడెంట్స్ కి అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకటి అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అండి. అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేదంటే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేదంటే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కావచ్చు. నెక్స్ట్ అడ్మిన్ ఎక్స్పెన్స్, మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్, నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండి. ఆఫీస్ ఎక్స్పెన్స్ కావచ్చు. ఈ నాలుగింటికి రిలేటెడ్ గా మనం ఏదైనా చేస్తున్నాము అంటే కమ్స్ అండ్ ఇవ్వాలి అంటే మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. సో మీకు ఒక ఈ 4 ఎక్స్పెన్సెస్ మనం ఏదైనా స్పెండ్ చేస్తున్నాము అంటే కమ్స్ అండ్ ఏమి ఇవ్వాలి అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఇవ్వాలి. సో నో ప్రాబ్లం, వీటికి అందరూ కమ్స్ అండ్ ఏమి ఇవ్వాలి అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సెకండ్ మెథడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఈ సిచ్యువేషన్ లో మనం ఇవ్వాలండి. సో ఒకటి ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ రీచ్డ్ టు కస్టమర్, రిపీటెడ్ ఎక్స్పెన్సెస్, స్పెంట్ ఎక్స్పెన్స్ యూస్ బిలో 1 year. లేదంటే ఈ 4 సిచ్యువేషన్లు అండి. ఈ 4 కూడా ఎప్పుడు జరుగుతుంది? ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ గా మనం ఏదైనా అమౌంట్ స్పెండ్ చేస్తున్నాము అంటే, ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేస్తున్నాము అంటే అలాంటి ఎక్స్పెన్సెస్ కమ్స్ అంటే ఏమి ఇవ్వాలి అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. దట్ ఈస్ సెకండ్ లో జనరల్ మెథడ్ అండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి 2 మెథడ్స్ ఉన్నాయి కదా ఈచ్ పాయింట్ లో. దీంట్లో కామర్స్ మెథడ్ అండి. కామర్స్ మెథడ్ లో ఏమేమి ఉంటుంది అంటే, సో ఇక్కడ మనం ఎలాగైతే ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పుకున్నామో అదే విధంగా మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ఒకటి ఉంటుందండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ఒకటి ఉంటుంది మనకి. ఓకేనా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించినటువంటి డెబిట్ సైడ్ లెడ్జర్స్ అండి. డెబిట్ సైడ్ లెడ్జర్స్. సో కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి? కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అంటే మన ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. సో కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. ఓకే. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకొని డెబిట్ సైడ్ లెడ్జర్స్ కమ్స్ అండర్ ఇవ్వాలంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. సార్ మీకు మనం ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేద్దాము. ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ అండి. ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ కావచ్చు, సో శాలరీస్ కావచ్చు, లేదంటే పూజ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఓకేనా, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కావచ్చు. ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలి అంటే అన్నిటికీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి.
సో ఇక్కడ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించినటువంటి డెబిట్ సైడ్ లెడ్జర్స్ కమ్స్ అండ్ ఇవ్వాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. సార్ ఏంటి అలాంటివి అని చూసారనుకోండి. సో ఇక్కడ మీకు ప్రొఫార్మాలో ఇచ్చాను. సో ఇక్కడ ప్రొఫార్మాలో చూసారు అంటే ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ ఏముంది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రొఫార్మా ఉంది. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ చెప్పినటువంటి హెడ్డింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. ఈ సైడ్ వచ్చేటటువంటి ఏ టైప్ ఆఫ్ లెడ్జర్ అయినా సరే మన స్పెండ్ అంటే ఐ మీన్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ మనం లెడ్జర్ అని మాట్లాడతాము. కమిషన్ అండి, కమిషన్ కావచ్చు, గోడౌన్ రెంట్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ కావచ్చు, బ్యాంక్ చార్జెస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే మన ఆఫీస్ పర్పస్ కి బిజినెస్ పర్పస్ కి మనం అమౌంట్ స్పెండ్ చేస్తున్నాము అంటే ఇలాంటి ఎక్స్పెన్సెస్ సంబంధించినటువంటి లెడ్జర్ మనం టాలీలో క్రియేట్ చేసేటప్పుడు కమ్స్ అంటే ఇవ్వాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని కూడా మనకి ఇది ఎక్స్పెన్సెస్ అండి. ఈ ఎక్స్పెన్సెస్ కాకుండా ఒకవేళ మనకి ఇన్కమ్స్ ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్. సో అలాంటప్పుడు వీటికి ఇన్కమ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ మనం పే చేస్తే ఖర్చులండి. సో అదే మనకి ఇన్కమ్ వచ్చింది అంటే రెంట్ మనకు వచ్చింది అంటే ఆఫీస్ సంబంధించినటువంటి ఏదైనా ఒక బిల్డింగ్ మనం రెంట్కి ఇచ్చాము, ఆ రెంట్ అమౌంట్ అనేది ఏం చేస్తామంటే మన బిజినెస్ అకౌంట్ లో రాస్తామండి. సో అలాంటివి ఏదైనా మనకు పూజ ఎక్స్పెన్సెస్ అనేది మనం ఎవరికైనా పూజ చేస్తాం వేరే వాళ్ళకి, ఆ ఇన్కమ్ మనకు వచ్చింది అనుకోండి, ఆ ఇన్కమ్ కూడా మన బిజినెస్ చేస్తుంది. మనకు పెట్టే ఖర్చులు ఏదైనా ఉంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అదే ఎక్స్పెన్సెస్ మనకి ఇన్కమ్ గా కానీ వస్తుంది అంటే వాటికి అండర్ ఏం చేయాలి అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అనేది ఇవ్వాలి, ఎక్స్పెన్సెస్ కాదు. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను మామూలుగా అయితే ఫిజికల్ గా అయితే నోట్స్ మీద ఇది రాసి చెప్తాను. సో ఇది మనకి ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి నేను జస్ట్ ఇక్కడ ఎక్సెల్ లో చేశాను. ఇది మళ్ళీ మీకు నేను కావాలంటే మాన్యువల్ నోట్స్ ఉంటుంది, అది కాబట్టి మనకి నేను మళ్ళీ మీకు వాట్సాప్ లో సెండ్ చేస్తాను, మీకు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చండి. సో కాబట్టి కామర్స్ మెథడ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించినటువంటి డెబిట్ సైడ్ లెడ్జర్స్ కమ్స్ అండ్ ఇవ్వాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సారీ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అనేసి ఇస్తాము. కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఏదైనా ఉంది అంటే ఇక్కడ ఇచ్చాను కదండి, ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్ సంబంధించినటువంటి సారీ సారీ ఎక్స్పెన్సెస్ అయితే మనం డైరెక్ట్ ఇస్తాము. అదే కానీ ఇన్కమ్స్ కానీ అయింది అంటే అండర్ ఏం చేస్తాము అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అనేది మనం మెన్షన్ చేస్తాము. ఎక్స్పెన్సెస్ అయితే ఏమో, ఇన్కమ్స్ అయితే ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఇస్తాము. కానీ ఎక్స్పెన్సెస్ కానీ అయింది అనుకోండి, వాటి అండర్ ఏమి ఇస్తాము అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో ఈ కన్ఫ్యూజ్ కాకుండా గుర్తు పెట్టేసుకోండి, 2 పాయింట్స్ గా తీసేసుకుంటున్నాను. ఓకే, సో మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం పక్కన నేను రాస్తాను. సో ఇదే అండి. సో లెడ్జర్ క్రియేట్ చేయడంలో మనకి మేజర్ గా మనకు 4 గ్రూప్స్ కూడా డిస్కస్ చేసాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇవి కాకుండా మనకి ఇక 6 లెడ్జర్స్ ఉన్నాయండి. ఈ త్రీ స్టాండర్డ్ గా ఇవి ఏమి ఇవ్వాలి అనేది మనం చూసి ఇవి బై హ్యాట్ చేస్తాము. ఈ డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అనేది మాత్రం బై హ్యాట్ చేయకూడదు. లెడ్జర్ మీనింగ్ బట్టి ఆ ఎక్స్పెన్స్ మనం ఎక్కడ బిజినెస్ లో స్పెండ్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని టాలీలో కమ్స్ అండర్ అనేది ఇవ్వాలి. సో దట్ ఈస్ లెడ్జర్ క్రియేషన్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే థర్డ్ వన్ ఉంది అండి. సో బ్యాలెన్స్ షీట్ అండి. ఫైనల్ అకౌంట్స్ లో ఫైనల్ గా వచ్చేది ఏంటి అంటే బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ సంబంధించినటువంటి ఈ లెడ్జర్స్ కి, అసెట్స్ సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ లెడ్జర్స్ కి ఇండివిజువల్ గా మనం కమిషన్ అనేది ఇస్తాము. అది మన ప్రాక్టీస్ పైన మనకు వస్తుంది. ఆ లెడ్జర్ క్రియేషన్ చేయడం కోసం మనం ఆల్రెడీ 6 టాపిక్స్ ఇక్కడ ఉన్నాయండి. ఈ టాపిక్స్ చేసేటప్పుడు టాలీలో ఆ లెడ్జర్ కమ్స్ అండ్ ఏమి ఇవ్వాలి అనేది మనకు క్లారిటీ వచ్చింది అంటే రిమైన్ జనరల్ వోచర్ క్రియేషన్స్ కూడా మనకి చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో మనకి 1 మినిటే ఉంది. జస్ట్ ఈ 1 మినిట్ లో బ్యాలెన్స్ షీట్ సంబంధించినటువంటి లెడ్జర్స్ ఇంపార్టెంట్ మేజర్ బుక్ పెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాపిటల్, డ్రాయింగ్స్, సండీ క్రెడిటార్స్, ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, అదే సండీ డెటార్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి అసెట్స్ కూడా ఉంటుందండి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అనేవి ఉంటాయి మనకి. అవి మనం ఇండివిజువల్ గా చేసేటప్పుడు వస్తుంది. సో మేజర్ గా క్యాపిటల్, డ్రాయింగ్స్ కూడా మన స్టాండర్డ్ లెడ్జర్ అండి. సో మీకు నేను ఇంపార్టెంట్ లెడ్జర్స్ కూడా ఇచ్చాను చూడండి. క్యాపిటల్ కి అండర్ ఇవ్వాలి అంటే క్యాపిటల్ అకౌంట్ ఇవ్వాలి, డ్రాయింగ్స్ అండర్ ఇవ్వాలి అంటే క్యాపిటల్ అకౌంట్ అనేది ఇవ్వాలి. ఇచ్చారు. డ్రాయింగ్ క్యాపిటల్ అండర్ క్యాపిటల్ అకౌంట్ ఇవ్వాలి, డ్రాయింగ్స్ అండర్ క్యాపిటల్ అకౌంట్ ఇవ్వాలి. డెబిట్ బ్యాలెన్స్ అని బ్రాకెట్ లో పెట్టాను. పర్చేస్ రిటర్న్స్ కూడా డెబిట్ బ్యాలెన్స్ అని పెట్టాను. సేల్స్ రిటర్న్స్ కి కూడా ఇక్కడ మనం డెబిట్ బ్యాలెన్స్ అని పెట్టామని. పర్చేస్ రిటర్న్ డెబిట్ బ్యాలెన్స్ కాదు, ఇది రాంగ్. సో ఇక్కడ సిఆర్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అది ఎందుకు